అందరికీ నమస్తే. రైతు సోదరులకు పేరు పేరు ధన్యవాదములు. ఈరోజు చిత్తనూరు గ్రామంలో మన మాజీ సర్పంచ్ మెగా 777 ఫీల్డ్కి మా కంపెనీ తరఫున చేసుకుంటానంటే సరే సార్ చేసుకున్నానని పర్మిషన్ ఇచ్చినందుకు మరొకసారి మాజీ సర్పంచ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్రెడీ మైసీడ్స్ కంపెనీ 2014లో కంపెనీ స్థాపితమైంది. 2014 సంవత్సరం నుంచి చాలా వెరైటీలు కనీసమైన మన కంపెనీలో 16 రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. దాంట్లో ఈ ఏరియాకి కోడుమూరు ఏరియాలో ముఖ్యంగా సూపర్ 6 మొక్కజొన్న కంపెనీ, తర్వాత సింగం కూడా మైసీడ్స్ కంపెనీ, తర్వాత రోలెక్స్ కూడా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది కానీ బళ్ళారి ఏరియా చాలా ఎక్కువ పోతుంది. రోలెక్స్ కూడా మైసీడ్స్ కంపెనీ. తర్వాత ఇప్పుడు పోయినసారి గత సంవత్సరం మెగా 777 ఇది ప్రత్యేకంగా ఈ మెగా రైతుకి సపోర్ట్ ఇచ్చే ఐటమ్స్ మెగా 777. కానీ ఇప్పుడు ఈ రకాలు ఉన్నప్పటికీ ఈ రకాలు కూడా ఎందుకు వేసుకోవాలనుకుంటే ఏది మనకి అవసరం కాబట్టి మెగా 777 ఇక్కడే కాదు బళ్ళారిలో అయితే 53 క్వింటాలు పంపిస్తుంది. బళ్ళారిలో దిగుబడి ఏరియాలో 53 క్వింటాలు కూడా ఈ సంవత్సరమే దిగుబడి వస్తుంది. దీన్ని హైయెస్ట్ దిగుబడి 25 క్వింటాలు మొదలుకొని 54 నుంచి 55 క్వింటాలు కూడా రైతు పండించుకోగలడు ఆయన వ్యవసాయం భూమిని బట్టి ఆయన చేసే వ్యవసాయాన్ని బట్టి. కాబట్టి నెక్స్ట్ రాబోయే సంవత్సరం కూడా ఇది ఎక్కడ దొరుకుతాయంటే కిరాణా డిస్ట్రిక్ట్ కోడుమూరు, కిరాణా డిస్ట్రిక్ట్ గోనెగండ్ల, కిరాణా డిస్ట్రిక్ట్ ఆదోరు, టోటల్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే ఈ హైబ్రిడ్ దొరుకుతాయి. మీరు విత్తనము అన్ని రకాలుగా రైతులు చేస్తారు, వ్యవసాయం చేయాలని మనస్ఫూర్తిగా చేస్తారు. అయినప్పుడు కూడా కొన్ని సందర్భంలో విత్తనం కొనుగోలులో కొంతవరకు మోసపోతారు రైతులు. ఎందుకంటే అది అసలే పక్కింటో ఏం తెచ్చారు నాన్న అది తేవాల, పక్కనోడు ఏం వేసారు నాన్న అది తేవాల, ఈ కాన్సెప్ట్ వదిలేయండి. మంచి విత్తనం ఏ కౌంటర్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఫస్ట్ మీరు ఆలోచించేది. మాకు కూడా రైతులు మాకు కూడా పొలాలు ఉన్నాయి. మీరు చేసేదల్లా ఎరువులు ఎప్పుడైనా వేసుకోవచ్చు, మందులు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ విత్తనం అనేది మన వ్యవసాయదారు కుటుంబం కాబట్టి విత్తనం అనేది కిరాణా హైబ్రిడ్ సీడ్స్లోనే కొనండి. ఎందుకంటే వాళ్ళు ఒక 40 సంవత్సరాల నుంచి రైతుకి మంచి విత్తనం ఇవ్వాలనే తాపత్రంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. కాబట్టి వాళ్ళన్నింటిలో మన విత్తనాన్ని కొనుక్కొని వేసుకుంటే ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడిన కాలం అయితే లేదు. కాబట్టి మీరు మీ తోటి స్నేహితులకి, మీకు తెలిసిన బంధువులకి అందరూ కూడా విత్తనం కొనేటప్పుడు ఎక్కడ కొనాలా, ఏ కంపెనీ విత్తనం వేస్తే బాగుంటుందని మీరు సర్వే చేసి విత్తనం కొనాలని. నాగరాజ్ సార్ మన ఏది ఈ కంపెనీకి మైసీడ్స్ కంపెనీకి డిస్ట్రిబ్యూటరు, మీకు కూడా తొలి పరిచయము. సూపర్ 6 ఇక్కడ ఫిల్లేజ్ చేసాము మధ్య ఏరియాలోనే. కాబట్టి ఇది మెగా 777 దీంట్లో ముఖ్య లక్షణాల గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది మొక్క మొలపడమే దడంగా మొలుస్తుంది. వేరే రకాల కన్నా ఒకరోజు ముందే మొలక శాతం వస్తుంది. ఇది అవునా కాదు? కాబట్టి మొక్క మీరు ఎందుకంటే ఒకరోజు లేట్ అయ్యి మందు కొట్టినా నిలబడుతుంది, ఒక తడి తక్కువైనా నిలబడుతుంది, ఒక తడి ఎక్కువైనా నిలబడుతుంది. ఇంకోటి ఇది అన్ని రకాల నేలలకు అనుకూలం. ఏది రాగిట్లోనే పడుతుంది, ఎర్నల్లో ఆల్ రకాల నేలలకు అనుకూలం. ఇంకోటి 50 కంపెనీలు మార్కెట్లో ఉన్నప్పటికీ ఈ మెగా 777 ఎక్కడైతే రాసి ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ వచ్చుకుంటారు. ఇది మాత్రం మా కంపెనీ నుంచి ఇచ్చిన పూర్తి భరోసా. కాబట్టి ఎంత మార్కెట్ లేదన్నా కనీసం క్వింటాల్కు 50 రూపాయలని పెట్టి మార్కెట్ ధర కొంటాడు వ్యాపారస్తుడు. కలర్ ఉందనే సార్? కలర్ ఉందనే, కలర్ ఉంది. ఆల్రెడీ 100% ఫుల్ఫిల్ అయింది. ఎక్కడ మీకు గ్యాప్ లేదు, ఎక్కడైనా గ్యాప్ ఉండదు. మీరు ఎన్ని రకాలన్నా 50 రకాల కంపెనీలు ఉన్నాయి. ఈ రకం అనేది కలర్ చేంజ్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పొడవు రావాలి, ఇంకా లావు రావాలి. యాక్చువల్గా అంటే ఇది చెప్పినాను కదా, 54 నుంచి 55 క్వింటాలు రైతు పండించుకోగలరు ఈ రకాన్ని. కాబట్టి మీరు ఒకసారి అందరూ కూడా మన ఊర్లో కూడా అందరికి చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు వచ్చిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు కిరాణా హైబ్రిడ్ సీడ్స్ అంటే ఇతర అంగడి అంటే ఎవరికి తెలియదు. ఇక సాగర్ తిమ్మప్ప అంగడి అంటేనే అందరికీ తెలుసు.
సాగల్సీమ పంగడి ఇప్పుడు మా ఎమ్మినూరులో మనకి 3 అంగళ్ళు ఉన్నాయి. గోనెగండ్లో అంగడి ఉంది, కోడుమూరులో ఉంది, కర్నూలు ఉంది, లేకపోతే పత్తికొండ. రైతుకి ఎక్కడైతే అందుబాటులో ఉండాలో అందులో అన్ని దగ్గర మన షాపులు తెలుసు కదా, అన్ని మన షాపులు చూసినారు కదా. గోనెగండ్లో చూసినారా, కోడుమూరు, ఎమ్మినూరు, ఇంకా పాత అంగడి. దాదాపు మా నాన్న ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి మా నాన్న పావుల ఇత్తనాలు కాడ నుంచి స్టార్ట్ చేసి మేము కూడా ఇప్పుడు మా నాన్న ఇప్పుడు కరోనాలో ఇదైపోయా. మా దగ్గర లేకపోయినా ఆయన ఇచ్చిన విద్యని, ఆయన నేర్పించిన ఇత్తనాల వ్యాపారాన్ని అదే క్వాలిటీతో అదే రకంగా మేము 18 షాపులు పెట్టుకున్నాం. 18 షాపులు కర్ణాటకలో ఉంది, తెలంగాణలో 3 షాపులు ఉన్నాయి, ఇక్కడ మనకి 15 షాపులు ఉన్నాయి. అట్లా 18 షాపులు పెట్టుకొని మనం విత్తనాల వ్యాపారం చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మై సీడ్స్ కంపెనీ అనేది పెద్ద కంపెనీ, క్వాలిటీతో మా కంపెనీది ఏమంటే మెయిన్ రైతుకి మంచి ఇత్తనం ఇవ్వాలా, రైతు బాగుంటేనే మన కంపెనీ బాగుంటుంది అనే సిద్ధాంతంతో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది కంపెనీ స్టార్ట్ చేసి. ఏ ఇత్తనం ఇచ్చినా, ఏ ఇత్తనం అమ్మినా కూడా రైతుకి వచ్చి మళ్ళీ బాగా వచ్చిందబ్బా పంట అని చెప్పి రైతు వచ్చి చెప్పినప్పుడే కంపెనీకి కానీ మనకు అంగడి ఆయనకు కానీ మాకు సంతోషం. ఏమి రైతు ఇచ్చినప్పుడు పంట బాగా వచ్చింది, ఇచ్చిన ఇత్తనం అంటేనే మాకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి అట్లా అన్ని రకాలుగా మొక్కజొన్న, ఈ మై సీడ్స్ కంపెనీలో మొక్కజొన్న ఉంది, పత్త గింజలు ఉన్నాయి, సద్దలు, జొన్నలు, గుర్నులు విత్తనాలు, ఒడ్లు, ఏ విత్తనం కావాలంటే కూడా అన్ని రకాల విత్తనాలు వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మెగా 777 అనేది ఇప్పుడు రైతులకు ఎందుకు చూపిస్తున్నామంటే, మన షాప్ దగ్గరకు వచ్చినప్పుడు అన్న ఇది బాగుంటుంది వేసుకోండి అంటే మీకు చూడలేదు కదా పని అంటుంటారు. అందుకనే ఇప్పుడు మనకి మా పైన ఇప్పుడు మా రవి పైన నమ్మకము, మా అంగడి మీద నమ్మకంతో ఈ అన్న ఇప్పుడు సర్పంచ్ హనుమంతన్న ఇప్పుడు కొనుగోలు చేసి ఇప్పుడు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా వేయడంతో పాటు మీకు చుట్టుపక్కల రైతులకు కూడా చూపెట్టాలి సార్, కంపెనీల సార్లకు మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతు చూస్తే నమ్ముతారు, మేము చెప్పేదానికన్నా రైతు చూస్తే నమ్ముతాడని చెప్పి ఉద్దేశంతో కంపెనీ సార్లకి అడిగితే సరే అని చెప్పి వాళ్ళు చూపెడదామని చెప్పి ఇప్పుడు రైతులంతా ఇంతమంది రైతులను కలిపి ఇన్ని ఊర్ల రైతులకి చూపెట్టడం జరుగుతుంది. మీరు కూడా వచ్చిన రైతులు కూడా ఏదో వచ్చినాం చూసినాం పోయినామని కాకున్నట్టుగా. కంపెనీ పేరు ఏం పేరు? కంపెనీ పేరు మై సీడ్స్. ఈ రకం పేరు మెగా 3 కాబట్టి ఈ రకాన్ని గుర్తు పెట్టుకొని, ఇంకోటి మీరు ఎన్ని కంపెనీ విత్తనాలకి కూడా మొక్కజొన్న వేయండి. దీని పక్కన మా దగ్గర ఉండే మై సీడ్స్లో 777 కానీ, సింగం కానీ, రోలెక్స్ కానీ, సూపర్ 6 కానీ ఏ రకమైన వేయండి. మీకు మినిమం 30 నుంచి 45 క్వింటాలు 50 క్వింటాలు పండించిన రైతులు దాదాపు 30% మంది రైతులు ఉన్నారు. అట్లా ఇత్తనం మంచిగా ఉంటేనే మనకి క్వాలిటీ బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. ఇంకోటి మీకు దీంట్లో గమనించాల్సింది ఏమంటే, దాంట్లో ఈ బెండ్ ఉంది కదా, బెండ్ అనేది సన్నగా ఉంటుంది. ఈ బెండ్ అనేది ఎప్పుడైతే సన్నగా ఉంటుందో గింజ అనేది పెద్దగా వస్తుంది, కలరు ఆరెంజ్ కలర్ ఉంటుంది, మీకు దిగుబడి ఎక్కువ రావడానికి స్కోప్ అనమాట. కొన్ని ఏమవుతుందంటే దంటు అనేది లావ్ వస్తుంది. ఈ బెండు లావ్ వస్తే ఏమవుతుందంటే గింజ సైజు తగ్గిపోతుంది, గుండుగా వస్తుంది. ఇది ఇట్లా సన్నగా రావడం వల్ల ఏమైంది, ఏ రకమైన చూడండి ఈ దీంట్లో మాత్రం మా స్పెషాలిటీస్తో తయారు చేసింది. బెండు సన్నగా ఉంటుంది, గింజ పొడుగు ఉంటుంది, కలర్ కూడా మీకు సారినట్టుగా మార్కెట్లో కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది. మనకి వెళ్ళంగానే మార్కెట్లో రైతులు కూడా మా వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా తొందరగా తీసుకోవాలని అనిపించే రకం అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చిన రైతులు అందరికీ మన రకం చూసినారు, మన కంపెనీ పేరు, అంగడి పేరు అన్ని తెలుసుకున్నారు. మీరు ఎవరైనా రాలేని రైతులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా పక్కన రైతులకి వచ్చేసారి అందరికి చెప్పి వేపిస్తారని మేము కోరుకుంటున్నాం. వేపిస్తారా? ఖచ్చితంగా వేపిస్తారా? అదే మీరు రాలేని రైతులకు కూడా చెప్పాలా, మన అంగిట్లో మెగా 777 బాగా వచ్చింది పంట అనేది చెప్పాలా. ఇంకా రైతులందరూ ఎండ వచ్చింది, అందరూ పక్కన పోతున్నారు. ఇంకోటి మా అంగడి తరపున సలహా ఇస్తాం, మీకు మంచిదైతే తీసుకోండి, చెడ్డదైతే వదిలేయండి, కోపం కావద్దండి. ఎవరు అంటే కొత్త యంగ్స్టర్స్ రైతులు కూడా వచ్చినారు, అన్ని తరాలు మీకు ఆడేవాడు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే మా సలహా అంగడి తరపున మాకేం సలహా అంటే, ఇప్పుడు ఇత్తనం కొనే కాడ మంచి ఇత్తనం కొంటున్నారు, ఎరువులు మంచి ఇత్తనం కొంటున్నారు. ఈ నీళ్ళ మందులు కొనే కాడ మాత్రము మీరు అప్పులు వాడొద్దండి. నీళ్ళ మందులు కాడ అప్పులు వాడొద్దండి. అందరూ డబ్బులు లేవని అంటారు, డబ్బులు మన దగ్గర ఉంటాయి, కాకపోతే వాడు అప్పు ఇస్తున్నాడని చెప్పి వాడు తెచ్చుకుంటాము. కాబట్టి నేను అనేది ఏమంటే, ఒకవేళ డబ్బులు లేకపోయినా 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కానీ మీరు వ్యవసాయం చేయండి. ఎందుకంటే కరెక్ట్ మందు దొరుకుతుంది, ఆ మందు పనిచేసే మందు దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు మామూలుగా 1 లక్ష రూపాయలు మందులు వాడినారు అనుకోండి, నీళ్ళ మందుల గురించి 1 లక్ష రూపాయలు నీళ్ళ మందులు వాడితే మీరు నగదు వాడితే మీకు 40,000 రూపాయలు మిగులుతుంది. మీరు పైరుని 10 సార్లు కొట్టి కాపాడుకునే దానికన్నా ఒక 6 సార్లులోనే కరెక్ట్గా పైరుని కంట్రోల్లోకి వస్తుంది. 6 స్ప్రేయింగ్ తగ్గుతాయి,
పెట్టుబడి తగ్గుతుంది, మనకు కరెక్ట్ మందు దొరుకుతుంది. మరి ఉద్దరంటే వేరే ఉత్తరంటే 4 మందులు ఇస్తాడు, నువ్వు అడిగింది ఏ మందు ఇయ్యడు. ట్యాంకులు కలుపు, బకెట్లు కలుపు, ట్యాంకులకి వెయ్యి అంటాడు. కాబట్టి దయచేసి మీరు ఇత్తనం కొనే కాడ ఎంత జాగ్రత్తగా ఉంటారో, మందులు ఎరువులు కొనే కాడ ఎంత జాగ్రత్తగా ఉంటారో మా అంగడి తరఫున మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. నీళ్ళ మందుల్లో కూడా నగలు వాడండి. అవి కూడా కంపెనీవి తెలుసుకొని, 1-2 సార్లు తెలుసుకొని కొనండి. కొంటే ఏమవుతుందంటే మీరు చేసే కష్టానికి ఆ మందు కరెక్ట్ పనిచేస్తుంది. అదొకటే మా కదా బాగుంటుంది. చెప్పండి ఇంకోటి అవకాశం ఇచ్చిన మన కంపెనీ, మన ఆర్ఎం, మన ఆచార్య సార్కి, అందరికీ పేరు పైన మన ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. రైతులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అందరు ఖచ్చితంగా వేయాలా, మా అందరికీ పంపించాలా. ఎవరెవరు పంపిస్తారు? కిరణ్ అయిపోయి సాగితే మా పంగడే, ఏం మాకేం సిగ్గేం లేదు.